నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం ఉంచుతున్నావు, నమ్మిక ఉంచుతున్నావు, కానీ అపవాది నీ చెవి దగ్గరకు వచ్చి ఇలా ఊతుంది. నువ్వు అనుకున్న కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నావా? ఎట్లా జరుగుతాయి? ఎలా జరుగుతాయి? డాక్టర్ గారే చెప్పారుగా, విన్నావుగా నువ్వు, డాక్టర్ గారు చెప్పింది. తగ్గదది ఇప్పుడప్పుడే, అది నువ్వు తగ్గే రోగం కాదన్నారుగా. అప్పుడు నిన్ను ఆలోచనలో పడేసి తగ్గదా, ప్రార్థన చేసిన తగ్గదా? తగ్గదు. అది ఎందుకు తగ్గిద్ది? దీర్ఘకాల వ్యాధి, ఎందుకు తగ్గిద్ది అనే ఆలోచనలో, అవిశ్వాసంలో పడేస్తుంది. ఆ కార్యం ఎందుకు జరిగిద్ది? ఆ సమస్య ఉందా? ఎలా తీరిద్ది? ఏ ఆధారం ఉంది తీరటానికి? ఎవరొచ్చి సరిచేస్తారు దాన్ని? ఎంతోమంది ఇట్లాగ నష్టపోయారు. నువ్వు అనుకోవటం పిచ్చి ఆలోచన ఇది అంటది నీ దగ్గరకు వచ్చి. విశ్వాసం గొప్పదైతే నా దేవుడు నీ పక్షంగా అద్భుతం చేస్తాడు.